హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మనం ఎంతో టేస్ట్గా ఉండే ట్యూటీ ఫ్రూటీలు ఇంట్లోనే తయారు చేసుకుందామండి. ఇవి ఐస్ క్రీమ్స్లో, కేక్స్లో వేసుకోవడానికి చాలా బాగుంటాయి. నేను 3 కలర్స్ చేసుకున్నానండి. ఓకే, ఇది ఎలా తయారు చేసుకుందామో చూద్దాం ఒకసారి. మనం పుచ్చకాయ బద్దలు తినేస్తాం కదండి, అది మొత్తం రెడ్ పార్ట్ మొత్తం తీసేసి వైట్ పార్ట్ చూసుకొని కింద బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా, అది కూడా నీట్గా పీల్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూసారా, అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటర్లో వేసేసి నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఓకే అండి, 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. మొత్తం అలా గిన్నెలో తీసేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించుకోవాలి. ఓకే అండి, అవి ఉడుకుతూ ఉంటాయి. మధ్యలో 2-3 టైమ్స్ అలా కలపెట్టి చూడండి. ఓకే, ఇప్పుడు ఉడికాయని తెలియడానికి కొంచెం అలా నొక్కితే మెత్తగా ఉంటాయండి. ఇంకంతే, మనకు ఉడికిపోయినట్టు అవి. ఓకే, ఇప్పుడు ఒక జల్లి గిన్నె తీసుకొని అందులో ఇవన్నీ మొత్తం వాటర్ పోయేలా ఉడకట్టుకోవాలి. తర్వాత వచ్చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో పంచదార వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం షుగర్ కరిగేంత వరకు ఉంటే చాలండి. ఓకే, తర్వాత వచ్చేసి ముక్కలు మొత్తం అందులో పోసేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. ఓకే, కొంచెం ఉడికిపోయిన తర్వాత నేనైతే 3 కలర్స్ కలుపుకుందామని 3 బౌల్స్ తీసుకున్నానండి. మీకు ఒక కలరే అనుకుంటే ఒకటిగానే కలుపుకోవచ్చు. ఓకే, నేను 3 బౌల్స్ తీసుకొని 3 రకాలుగా వేసుకుంటున్నాను. ఓకే, ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, అది ఒక్కో కలర్ ఒక్కో దాంట్లో వేసేసుకోవాలి. నేను రెడ్, ఎల్లో, గ్రీన్ 3 తీసుకున్నానండి. ఓకే, వేరే కలర్ ఏదైనా అవైలబుల్లో ఉంటే మీరు అది కూడా తీసుకోవచ్చు. ఓకే, అలా మొత్తం కలిపేసుకోవాలి. ఆ ముక్కలు కలర్ పట్టేంత వరకు బాగా కలిపేసుకొని ఓవర్ నైట్ అలాగే వదిలేసేయాలండి వాటిని. ఓకే, ఓవర్ నైట్ అలా వదిలేస్తే ఆ షుగర్ సిరప్ వచ్చేసి దానికి పడుతుంది, ఆ కలర్ కూడా పడుతుంది అనమాట. ఓకే, చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, ఓవర్ నైట్ మొత్తం అలాగే వదిలేసి మార్నింగ్ తీసేసి ఒక్కసారి చూస్తే వాటన్నిటికీ బాగా కలర్ పట్టి ఆ వాటర్ మొత్తం పీల్చేసుకొని అలా తయారవుతాయండి. ఓకే అండి, ఒక ప్లేట్లో మనం టిష్యూ వేసుకొని అందులో ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ప్లేట్లో అలా ఆరపెట్టేసుకోవాలండి. ఎండలో పెట్టాల్సినంత అవసరం ఏమి ఉండదండి, ఫ్యాన్ కిందనే సరిపోతుంది. అలా 3 కలర్స్ 1 by 1 అలా వేసేసుకొని ప్లేట్స్లో ఆరపెట్టేసుకోవాలండి. ఓకే అండి, నేను 3 కలర్స్ తీసుకున్నాను కదా, 3 ప్లేట్స్లో వేసుకుని ఆరపెట్టుకున్నాను. ఓకే అండి, చాలా బాగుంటాయి. ఒకసారి మనం కూడా ఇంట్లో తయారు చేసుకుంటే మనం ఇంట్లో తయారు చేసుకొని తిన్న ఫీలింగ్ ఉంటుంది కదండి. అందుకని ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, ఓ డే మొత్తం అలాగే ఫ్యాన్ కింద వదిలేసేయండి. 3 కలర్స్ బాగా ఆరిపోయాయండి ఇప్పుడు మాకు. ఓకే, మొత్తం కలిపేసుకోవడమేనండి. ఇంకా ఐస్ క్రీమ్స్లో, కేక్స్లో వేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు చెప్పండి ఎలా వచ్చిందో. ఓకే అండి, అంతే, ట్యూటీ ఫ్రూటీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.